హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ జియాని చూస్తాం. తన కాలేజ్‌లో బాస్కెట్‌బాల్ ఆడుతున్న తన క్రష్‌కి చీరప్ చేస్తూ ఉంటుంది. అప్పుడే బాస్కెట్‌బాల్ అయిపోగానే ఫ్యూజన్ ఏమో జియాకి అందరి ముందు ప్రపోజ్ చేస్తాడు. జియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మనం డ్రామాలోని మేల్ లీడ్‌ని చూస్తాం. తన పేరు షెన్. షెన్ ఏమో చాలా అప్సెట్‌లో ఉంటాడు. ఎందుకంటే జియాని షెన్ సీక్రెట్‌గా లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడితో మనం 7 ఇయర్స్ తర్వాత జరిగే సీన్‌ని చూసేద్దాం. జియా అలాగే ఫ్యూజన్ ఏమో ఫ్లైట్‌లో వెళ్తూ ఉంటారు. జియాతో ఫ్యూజన్ అంటూ ఉంటాడు, నాకిప్పుడు చిన్న డిసీజ్ వచ్చింది కదా, బ్లడ్ అంటే ఎలర్జీ ఉంది. సో నువ్వు కొన్ని డేస్ దాకా డాక్టర్ జాబ్‌ని మానేసేయి అని అంటూ ఉంటాడు. తనేదో చెప్పేలోపు ఫ్లైట్‌లో కొంచెం బ్రేక్ వచ్చినట్టు అవుతుంది. ఫ్యూజన్‌కి చాలా కోపం వస్తూ అసలు ఈ ఫ్లైట్‌ని ఎవరు నడుపుతున్నారు? కనీసం నడపడం కూడా రావట్లేదా అని అరుస్తాడు. అప్పుడే మనం డ్రామాలోని మేల్‌ని షెన్‌ని చూస్తాం. ఎందుకంటే ఆ ఫ్లైట్ యొక్క కెప్టెన్ ఎవరో కాదు, షెన్నే. తన కొలీగ్ అంటాడు, కెప్టెన్, ఈ ఫ్లైట్‌లో ఇంజన్ ఖరాబ్ అయినట్టుంది, సరిగ్గా వర్క్ చేస్తలేదు. అలాగే ఆటో బ్యాలెట్ కూడా వర్క్ చేయట్లేదు అని చెప్తాడు. షెన్ ఏమో ఇమీడియట్‌గా తన కొలీగ్‌తో నువ్వు టవర్‌కి కాంటాక్ట్ అవ్వమని చెప్తూ ఉంటాడు. స్టాఫ్ ఏమో ప్యాసింజర్స్ అందరికీ సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్తూ ఉంటుంది. అందులో ఒక ప్యాసింజర్ ఏమో సడన్‌గా తన డెలివరీ టైం వస్తుంది. తన బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇమ్మీడియట్‌గా స్టాఫ్ ఏమో ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది, ఇందులో ఎవరైనా డాక్టర్ ఉన్నారా, హెల్ప్ చేయాలి అనగానే జియా ఏమో వెళ్ళబోతూ ఉంటే ఫ్యూజన్ ఏమో హ్యాండ్ పట్టుకొని వెళ్ళొద్దు అని అంటాడు. కానీ జియా అతని మాటలు పట్టించుకోకుండా హెల్ప్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడేమో షెన్కి తన కొలీగ్ చెప్తూ ఉంటాడు, కెప్టెన్, మన ఫ్లైట్లో ఒక లేడీకి డెలివరీ అవుతుంది అని చెప్పగానే షెన్ కూడా ఫ్లైట్ని చాలా కంట్రోల్గా పోనిస్తూ ఉంటాడు. జియా ఏమో డెలివరీని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. బేబీ కూడా సేఫ్ డెలివరీ అవుతుంది. అలాగే షెన్ యొక్క కొలీగ్ ఏమో కెప్టెన్తో చెప్తూ ఉంటాడు, ఫైనల్గా ఇంజన్ రీస్టార్ట్ అయింది అని. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఒక బేబీకి సేఫ్ డెలివరీ ఇచ్చింది అని చెప్తాడు. అక్కడున్న ప్యాసింజర్స్ అందరూ జియాని పొగుడుతూ ఉంటే తను అంటుంది, ఇది నా డ్యూటీ అని చెప్తూ ఉంటుంది. సో తను మళ్ళీ వచ్చి తన బాయ్ ఫ్రెండ్ దగ్గర కూర్చొని సారీ చెప్పగానే ఫ్యూజన్ అంటాడు, ఏం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి ఆ బ్లడ్ ఉన్న డ్రెస్ని చేంజ్ చేసుకొనిరా అని చెప్తాడు. ఫ్లైట్ ఎయిర్పోర్ట్‌కి ల్యాండ్ అవ్వగానే ఫ్యూజన్ అలాగే జియా ఏమో ఎయిర్పోర్ట్‌లో వెళ్తూ ఉంటారు. ఫ్యూజన్‌ని పిక్ చేసుకోవడానికి తన అసిస్టెంట్ వస్తాడు. అప్పుడే ఫ్యూజన్‌కి కాల్ వస్తుంది. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సాంగ్ నుంచి కాల్ వస్తుంది. తను అనుకోకుండా సెట్‌లో అన్‌హెల్తీ అయిపోయింది అని చెప్పగానే ఇమ్మీడియట్‌గా నేను తన దగ్గరికి వెళ్తున్నాను. సో నిన్ను అసిస్టెంట్ హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాడు అనగానే జియా అంటుంది, నన్నెవరూ డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను అనగానే ఫ్యూజన్ ఏమో ఏంటి, నువ్వు ఈ టైంలో నా మీద సీరియస్ అవుతున్నావు అని అనగానే నువ్వు వెళ్ళేది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికే కదా, వెళ్ళు అని అంటుంది. ఫ్యూజన్ ఏమో తన మాటలు పట్టించుకోకుండా సరే నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో బయట ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది, ఫ్యూజన్ తను వదిలేసి వెళ్ళినందుకు. అదే టైంలో స్నో ఫాల్ అవుతూ ఉంటుంది. అప్పుడే షెన్నీ ఏమో అంబరీలా పట్టుకొని వస్తాడు. షెన్ని చూడగానే జియా ఏమో గుర్తుపడుతుంది, ఎందుకంటే షెన్ తన ఓల్డ్ క్లాస్మేట్ కాబట్టి. ఇప్పుడే షెన్ అడుగుతాడు, నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి, నువ్వు ఒక్కదానివే ఉన్నావంటే అతను అర్జెంట్ వర్క్లో బిజీ ఉండి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. సరే, నాకు కూడా చాలా అర్జెంట్ వర్క్ ఉంది, ఈ అంబరిల్లా తీసుకో అని చెప్తూ ఉంటే ఏం పర్వాలేదు నేను వెళ్ళిపోతానులే అని చెప్తూ ఉంటుంది. అదే టైంకి షెన్ యొక్క సిస్టర్ మియా వస్తుంది. మియామ్ని చూడగానే షెన్ అంటాడు, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, తిరిని హౌస్ దగ్గర డ్రాప్ చేయు అనగానే జియా ఏమో షెన్కి థ్యాంక్ యూ చెప్పి కార్లో కూర్చుంటుంది. అప్పుడే షెన్ యొక్క కొలీగ్ వచ్చి అంటూ ఉంటాడు, మీ సిస్టర్ నేను పిక్ చేసుకోవడానికి వచ్చింది కదా, మరి తనేది అనగానే నిన్న ప్లాన్ని చేంజ్ చేసుకున్నానులే అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో మియా జియాతో మాట్లాడుతూ ఉంటుంది, నేను అబ్రాడ్ నుంచి రిటర్న్ వచ్చాక మూవీస్లో నటిస్తున్నాను అనగానే జియా అంటుంది, దీనికి మీ బ్రదర్స్ ఓకే అన్నారా, మీ ఫ్యామిలీ ఓకే అన్నారా అనగానే మా అన్నయ్యకి పెద్ద అన్నయ్యకి ఎలాంటి ప్రాబ్లం లేదు, తనే నా మూవీకి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే మా చిన్నన్నయ్య కూడా కొంచెం ఓకే, కానీ పాపం మా చిన్నన్నయ్య లైఫే నాకు చాలా బాధేస్తుంది. తను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు, కనీసం ఇంతవరకు ఆ అమ్మాయికి తన ప్రపోజల్ గురించి కూడా చెప్పలేదు అనగానే జియా ఏమో షాక్ అవుతుంది, ఏంటి, మీ అన్నయ్య ఒక అమ్మాయిని కూడా ఇష్టపడుతున్నాడా అంటే హా, ఇష్టపడుతున్నాడు అని అంటుంది.
మరెందుకు మీ అన్నయ్య ఆ అమ్మాయికి ప్రపోజల్ చెప్పలేదు అంటే, ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మా ఫ్యామిలీలో రూల్ ఏంటో తెలుసా? వేరే వాళ్ళ ప్రేమని మనం ఎప్పుడూ దోచుకోవద్దని. అందుకే మా అన్నయ్య ఇంతవరకు ఆ అమ్మాయిని సీక్రెట్‌గానే ఇష్టపడుతున్నాడు అని చెప్తుంది. జియా ఏమో అది వినగానే, పాపం మీ అన్నయ్య అని అంటూ, సరే ఈ అంబ్రెల్లా మీ అన్నయ్యకి ఇవ్వు అని అంటుంది. మియా అంటుంది, నేను మా అన్నయ్య యొక్క థింగ్స్ మీద అస్సలు హ్యాండ్ టచ్ చేయను. నువ్వే మా అన్నయ్యకి ఇచ్చేసేయి అనగానే జియా కూడా ఓకే అంటుంది. జియా ఏమో హౌస్‌కి రాగానే వాళ్ళ డ్యాడీ అడుగుతూ ఉంటాడు. నీతో ఫ్యూజన్ ఎందుకు రాలేదు అని అడగగానే అప్పుడు తను అంటుంది, అతను వర్క్ మీద బిజీ ఉండి వెళ్ళిపోయాడు అని చెప్తుంది. వాళ్ళ డ్యాడీ ఏమో, నువ్వు అతన్ని 50 మిలియన్స్ అడిగావా? దాని గురించి మాట్లాడావా అనగానే, నేను అస్సలు దాని గురించి మాట్లాడలేదు అని చెప్తుంది. సో వాళ్ళ డ్యాడీ ఏమో, నువ్వు దాని గురించి మాట్లాడకపోతే మన ఫ్యామిలీ బ్యాంక్రప్సీకి వెళ్తుంది అనగానే, డ్యాడీ నేను జస్ట్ తన గర్ల్ ఫ్రెండ్‌ని మాత్రమే. నేను లవ్ చేస్తున్నా అంతేకాని బిజినెస్ చేయట్లేదు అని చెప్తుంది. సో ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీ అంటాడు, సరే నువ్వు తొందరగా తనని మ్యారేజ్ చేసుకో. అప్పుడు మనకి ఈజీగా అతను హెల్ప్ చేస్తాడు. మన కంపెనీకి చెప్తాడు. సో జియా ఏమో ఏం మాట్లాడకుండా రూమ్‌కి వెళ్తుంది. తనేమో రూమ్‌కి వెళ్ళగానే షెన్ మెసేజ్ చేస్తాడు. నిన్న నువ్వు డెలివరీ చేసిన ప్రెగ్నెంట్ వుమెన్ బేబీ అలాగే సేఫ్‌గా ఉన్నారు అనగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జియా అంటుంది, నీ అంబ్రెల్లా నా దగ్గర ఉంది కదా! సో దీన్ని తీసుకోవడానికి ఎప్పుడు మీట్ అవుతావు అనగానే, సరే రేపు మీట్ అవుదామని ఒక రెస్టారెంట్ నేమ్ చెప్తాడు షెన్. షెన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక్కడేమో ఫ్యూజన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సాంగ్‌ని మీట్ అవుతాడు. అప్పుడే సాంగ్ అంటుంది, సారీ నేను ఒంటరిగా ఉండాలనుకోలేదు హాస్పిటల్‌లో. అందుకే నేను నిన్ను పిలిచాను. నిన్నేమన్నా ఇబ్బంది పెట్టానా అని అంటూ ఉంటుంది. అలాగే చాలా చలిపెట్టినట్టు యాక్టింగ్ చేసేసరికి ఇమ్మీడియేట్‌గా ఫ్యూజన్ ఏమో తన బ్లేజర్‌ని సాంగ్‌కి కప్పుతాడు. సాంగ్ ఏమో ఆల్రెడీ ఒక రిపోర్టర్‌ని సీక్రెట్‌గా హైర్ చేస్తుంది. వాళ్ళిద్దరూ క్లోజ్‌గా ఉన్న టైంలో రిపోర్టర్ ఏమో వాళ్ళిద్దరి ఫోటో తీస్తూ ఉంటాడు. అప్పుడే సాంగ్ ఏమో ఇంకొంచెం క్లోజ్ అయ్యి ఫ్యూజన్‌ని అడుగుతూ ఉంటుంది. మనిద్దరం మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి వద్దామా అని అడుగుతుంది. ఫ్యూజన్ ఏమో ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో జియా ఏమో హాస్పిటల్‌కి వస్తే తన కొలీగ్స్ ఏమో మాట్లాడుతూ ఉంటారు. తిను సీఈఓ యొక్క గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన అతను చీట్ చేసినా కానీ పట్టించుకోకుండా ఉంటుందా అని మాట్లాడుతూ ఉంటే, జియా ఏమో వాళ్ళ మాటలు విని, ఏంటి ఎవరు చీట్ చేశారు అని అడుగుతుంది. ఓ నీకు ఇంకా ఈ విషయం తెలియదా? ఆల్రెడీ నీ బాయ్ ఫ్రెండ్ గురించి వైరల్ అవుతుంది కదా! నువ్వు ఇంకా చూడలేదా అనగానే జియా ఏమో ఇమ్మీడియట్‌గా తన ఫోన్‌లో న్యూస్ చెక్ చేస్తుంది. సాంగ్ అలాగే ఫ్యూజన్ ఏమో క్లోజ్‌గా ఉన్న ఫోటో చూసి చాలా సాడ్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్ దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి చెప్తూ ఉంటాడు, బాస్ మనం $1,000,000 ఆఫర్ చేసినా కానీ రిపోర్టర్స్ ఆ ఫోటోని తీసేయనన్నాడు. మేబీ దీని వెనకాల సాంగ్ ఉంది కావచ్చు అనగానే, సాంగ్ ఉండే ఛాన్సే లేదు. అయినా ఒకవేళ తను ఉన్నా కానీ తనంత పవర్ఫుల్ కాదు $1,000,000 ఆఫర్ చేయడానికి అని అంటాడు. దీని వెనకాల ఎవరో పవర్ఫుల్ పర్సన్ ఉన్నాడు అని చెప్తాడు. అదెవరో కాదు షెన్నే. ఎందుకంటే షెన్ ఒక పవర్ఫుల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. తనే వాళ్ళిద్దరి ఫోటోని న్యూస్‌లో నుంచి చేస్తాడు. షెన్ ఏమో డ్రైవర్‌తో హాస్పిటల్‌కి పోనీయు అని చెప్తాడు. ఇక్కడేమో జియా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి తన వైఫ్ రిపోర్ట్ ఇచ్చి తన వైఫ్ ప్రెగ్నెంటా కాదా అని చెప్పమంటాడు. జియా ఏమో కంగ్రాచ్యులేషన్స్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ అనగానే అప్పుడే ఆ పర్సన్ యొక్క రియల్ వైఫ్ వస్తుంది. సో ఆ రియల్ వైఫ్ అంటుంది, ఏంటి నువ్వు మిస్టర్స్‌ని ప్రెగ్నెంట్ చేసావా? అంటే నా వెనకాల ఇదంతా జరుగుతుందా అని గొడవ పడబోతూ ఉంటే, జియా ఏమో హాస్పిటల్‌లో గొడవ పడొద్దు అని ఆ లేడీని ఆపేసరికి ఆ లేడీ ఏమో సడన్‌గా కింద పడిపోతుంది. ఆ లేడీ అంటుంది, అసలు నువ్వెలాంటి డాక్టర్‌వి ఒక మిస్టర్స్‌కి సపోర్ట్ చేస్తున్నావని లేసి జియాని గట్టిగా తోసేస్తుంది. ఏమో కింద పడే టైంకి సడన్‌గా షైన్ వచ్చి తనని కాపాడతాడు. అలాగే అంటాడు, నేను కరెక్ట్ టైంకి వచ్చాననుకుంటా హాస్పిటల్‌కి అని ఆ లేడీ మీద అరుస్తూ ఉంటాడు. నువ్విక్కడ ఎలాంటి రూల్స్ పాటించకుండా ఒక డాక్టర్ మీద ఎలా మిస్‌బిహేవ్ చేస్తావు అని అరుస్తూ ఉండేసరికి ఆ లేడీ ఏమో అసలు నువ్వెవరు? ఇక్కడ ఓవర్‌గా మాట్లాడుతున్నావా అని అంటుంది. ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో తన నేమ్ చెప్పగానే అందరూ సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే తను ఒక పవర్ఫుల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. అప్పుడే జియా ఏమో షెన్‌కి థ్యాంక్ యూ చెప్పి అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడే షెన్ అంటాడు, నేను నీకోసమే స్పెషల్‌గా వచ్చాను అనగానే తనేమో షాక్ అవుతుంది. అప్పుడే డైరెక్టర్ వచ్చి మిస్టర్ షెన్ ఇక్కడికి రావడానికి రీజన్
ఎయిర్‌లైన్స్ నుంచి నువ్వు ప్రెగ్నెంట్ వుమెన్‌ని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ బ్యానర్‌ని తీసుకొనొచ్చాడు అని చెప్తాడు. అలాగే డైరెక్టర్ ఏమో షెన్‌తో మాట్లాడడానికి తన రూమ్‌కి తీసుకొని వెళ్తాడు. జియా ఏమో స్టాఫ్ రూమ్‌లో కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. అప్పుడే సాంగ్ ఏమో లైవ్ స్ట్రీమ్‌కి రాగానే తన ఫ్యాన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. మీకు అలాగే ఫ్యూజన్‌కి ఎలాంటి రిలేషన్‌షిప్ ఉంది అనగానే సాంగ్ ఏమో దీనికి ఆన్సర్ నేను కాదు ఫ్యూజనే చెప్తాడు అని ఫ్యూజన్‌కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేస్తుంది. ఫ్యూజన్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేసి నేను వర్క్‌లో బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు. అప్పుడు సాంగ్ అంటుంది ఇప్పుడు అతను బిజీగా ఉన్నాడు. సో ఈ టాపిక్ గురించి నేను తర్వాత మాట్లాడతాను అని చెప్తుంది. అప్పుడే ఫ్యాన్స్ ఏమో కామెంట్స్‌లో వాళ్ళిద్దరూ నిజంగానే సీక్రెట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు కావచ్చు అన్నీ మాట్లాడుతుండేసరికి జియా ఏమో ఆ కామెంట్స్ అన్ని చూసి చాలా అప్సెట్ అవుతుంది. జియా వాళ్ళ మమ్మీ కాల్ చేసి నువ్వు ఫ్యూచర్‌ని రాంగ్‌గా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే ఏమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ కావచ్చు అని అంటుంది. జియా ఏమో వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే స్టాఫ్ వచ్చి మ్యామ్ ఎమర్జెన్సీ డెలివరీ ఉంది. మీరు తొందరగా రావాలి అనగానే తను ఇమ్మీడియేట్‌గా షెన్‌కి మెసేజ్ చేస్తుంది. ఈరోజు రెస్టారెంట్‌లో మీట్ అవ్వడానికి కుదరదు అని మెసేజ్ చేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే షెన్ ఏమో చాలా సేపటి నుంచి చాలా హ్యాపీగా జియా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సడన్‌గా మెసేజ్ చదివేసరికి అప్సెట్ అవుతాడు. తన కోసం డిఫరెంట్ క్యాండీస్ అన్నిటిని తన హాస్పిటల్‌కి డెలివరీ చేపిస్తాడు. జియా ఏమో సర్జరీ అయిపోగానే బయటికి రాగానే డెలివరీ పర్సన్ వచ్చి తనకి ఫుడ్ ఇస్తాడు. తను అంటుంది ఇది నేను ఆర్డర్ చేయలేను కదా అంటే మీ నేమ్ మీదనే మీ హాస్పిటల్‌కి వచ్చింది మ్యామ్ అని చెప్తాడు. సో తనేమో ఓపెన్ చేసి చూడగానే అక్కడ అందులో చాలా రకాల క్యాండీస్ ఉంటాయి. అవన్నీ చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను అనుకుంటుంది ఫ్యూజనే ఇవన్నీ సెండ్ చేశాడు కావచ్చు అని అనుకుంటుంది. కానీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటుంది ఫ్లైట్‌లో ఒక క్యాండీ ఇస్తేనే ఫ్యూజన్‌కి అస్సలు నచ్చదు. నేను తినను అని చెప్పాడు. కానీ నా కోసమే పంపించాడు కావచ్చు అని ఫోటో తీసి థ్యాంక్ యూ నాకు సెండ్ చేసినందుకు అని పెడుతుంది. ఫ్యూజన్ ఏమో ఈ క్యాండీస్ యొక్క పిక్ చూసి ఏంటి నేను తనకి పంపించలేదు కదా నేను కాకుండా తనకి ఎవరు పంపించారు అని ఇమ్మీడియట్‌గా అసిస్టెంట్‌ని కనుక్కోమని చెప్తాడు. అసిస్టెంట్ ఏమో మొత్తం ఇన్ఫర్మేషన్‌ని కనుక్కొని బాస్ ఈ క్యాండీస్‌ని షెన్ పంపించాడు అనగానే ఇమ్మీడియట్‌గా షెన్‌కి కాల్ చేస్తాడు ఫ్యూజన్. తను నా సొంతం అనగానే తను నీ సొంతం అయితే నువ్వు నాకు కాల్ చేసి భయపడాల్సిన అవసరం ఏముంది అని షెన్ అంటాడు. ఫ్యూజన్ ఏమో షెన్‌తో అంటాడు నువ్వు తనని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నావు కావచ్చు కానీ తను నా దగ్గర నుంచి అసలు నీ దగ్గరికి రాదులే అని చెప్తాడు. షెన్ కూడా చూద్దాంలే అది కూడా అని కాల్ కట్ చేస్తాడు. ఫ్యూజన్ ఏమో ఇమ్మీడియట్‌గా అసిస్టెంట్‌ని కార్ రెడీ చేయమని చెప్తాడు. జియా ఏమో హౌస్‌కి వచ్చేసరికి ఆల్రెడీ ఫ్యూజన్ తన హౌస్‌లో ఉంటాడు. వాళ్ళ డాడీ ఏమో జియాతో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకు తనతో మంచిగా మాట్లాడని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఫ్యూజన్ ఏమో తనకి ఫ్లవర్ బొకే ఇస్తూ ఏదో చెప్తూ ఉంటే తను అంటుంది నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఆల్రెడీ మీ కంపెనీ నోటీస్ నుంచి నేను వెబ్సైట్‌లో చూశాను. నీకు సాంగ్‌కి ఎలాంటి రిలేషన్ లేదని చెప్పావు కదా అనగానే తను అంటాడు తను లైవ్ స్ట్రీమ్‌లో ఉండి నాకు కాల్ చేసిన విషయం అస్సలు తెలియదు. అలా తెలిసుంటే కాల్ లిఫ్ట్ చేసేటోడిని కాదు అనగానే ఎందుకు కాల్ లిఫ్ట్ చేయవు? ఎంతైనా తన్ని ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ కదా అనగానే ఫ్యూజన్ అంటాడు నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా ఎప్పుడైతే మనం రిలేషన్‌షిప్‌లోకి వచ్చామో అప్పుడే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌తో నేను ఎప్పుడూ మళ్ళీ రిటర్న్ వెళ్ళను అని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు. సో తను అంటుంది సర్లే నువ్వు ఊకే తనకి కాల్ చేసి తనతో కాంటాక్ట్‌లో ఉండడం నాకు ఇష్టం ఉండదు అనగానే సరే నేను ఊరికే తనతో కాంటాక్ట్‌లో ఉండను. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటూ ఉంటాడు. సో ఇంకా 2 డేస్‌లో మా బిజినెస్ పార్టీ ఉంది. నేను నిన్ను తీసుకొని వెళ్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా హగ్ చేసుకొని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు షెన్ని తలుచుకొని. ఎందుకంటే షెన్ కూడా తనని ఇష్టపడుతున్నాడని ఫ్యూజన్‌కి తెలుసు కాబట్టి తినెప్పుడు నా సొంతమే అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్యూజన్ ఏమో హౌస్ నుంచి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో కంపెనీ యొక్క సిచ్యువేషన్ గురించి చెప్తూ మనీ హెల్ప్ చేయమని అడుగుతాడు. కానీ ఫ్యూజన్ ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో హౌస్‌కి రాగానే జియా అంటుంది డాడీ మన హౌస్‌ని అమ్మేసేయి కదా! సో అప్పుడు మనం అప్పులో నుంచి బయటపడతాం అనగానే వాళ్ళ డాడీ ఏమో నో చెప్తూ ఉంటాడు. సో జియా అంటుంది చూసావు కదా డాడీ నిజం అడిగినా కానీ అతను హెల్ప్ చేయలేదు అనగానే వాళ్ళ వైఫ్ అంటుంది నువ్వెందుకు అతని దగ్గర నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు. ఒకవేళ అతను నీకు హెల్ప్ చేయాలనుకుంటే ఎప్పుడో హెల్ప్ చేసేటోడు కదా అనగానే వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చి వాళ్ళ వైఫ్ని కొడతాడు. జియా ఏమో అరుస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ అంటుంది వదిలేసే అని అంటుంది. ఇప్పుడే జియా వాళ్ళ డాడీ ఏమో అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది మీ డాడీ పైన చాలా కంపెనీ ప్రెజర్స్ ఉన్నాయి కాబట్టి మీ డాడీ అలా చేస్తున్నాడు. సో నువ్వు కూడా తొందరగా ఫ్యూజన్ని మ్యారేజ్ చేసుకున్నావు అనుకో అప్పుడు రేపు బిజినెస్‌లో అతను మనకి హెల్ప్ చేయొచ్చు అనగానే జియా కూడా ఒప్పుకుంటుంది. జియా ఏమో ఫ్యూజన్‌తో పార్టీకి వెళ్తుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు
నేను మీ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేదని ఏమన్నా గిల్టీగా ఫీల్ అవుతున్నావా అంటే, నేను అసలు దాని గురించి ఆలోచించట్లేదు. అది నీ ఇష్టం అనగానే, వన్స్ మన ఇద్దరి మ్యారేజ్ అయిందనుకో, నేను పక్కా మీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్‌కి హెల్ప్ చేస్తాను అని అంటాడు. సరే నేను ఫ్రెండ్స్‌తో మాట్లాడొస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. అప్పుడే జియా దగ్గరికి సాంగ్ వచ్చి అంటూ ఉంటుంది, లాస్ట్ టైం లైవ్‌లో నేను చేసిన దానివల్ల మీ ఇద్దరికి చాలా ప్రాబ్లమ్ క్రియేట్ అయింది. దానికి సారీ అని చెప్పి డ్రింక్ ఆఫర్ చేస్తుంది. అప్పుడే జియా ఏమో ఏం ప్రాబ్లమ్ లేదు అని డ్రింక్‌ని రిజెక్ట్ చేయగానే సాంగ్ యొక్క ఫ్రెండ్ అంటుంది, తను చ తను తప్పు చేయలేదు. అలాగే తను నీకు సారీ చెప్పింది. నువ్వేంటి ఓవర్‌గా ఫీల్ అవుతున్నావు అనగానే జియాని సపోర్ట్ చేయడానికి మియా వస్తుంది. మియా అంటుంది సాంగ్ తనని తను ఏమనుకుంటుంది అనగానే సాంగ్ ఏమో ఇమ్మీడియేట్‌గా కావాలని ఇంకొంచెం ఓవర్‌గా సారీ చెప్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ చూసి అక్కడ ఏం జరుగుతుంది అని అంటాడు. సాంగ్ అంటుంది, నేను మీ ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేశాను కాబట్టి నేను మీ ఇద్దరికీ సారీ చెప్పాలనుకుంటున్నాను అని సారీ చెప్తూ ఉంటే ఫ్యూజన్ ఏమో నీ తప్పేముందిలే అని అంటూ ఉంటాడు. అది వినగానే జియాకి చాలా కోపం వచ్చి మియాతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూజన్ కూడా జియా వెనకాలే వెళ్ళబోతూ ఉంటే సాంగ్ ఏమో కావాలని కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇమీడియట్‌గా ఫ్యూజన్ ఏమో ఆగి సాంగ్‌ని కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటాడు. సో మియావేమో జియాని ఒక రూమ్‌కి తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతుంది. అలాగే తనకి కేక్ ఆఫర్ చేస్తూ నిన్న ఫ్రెండ్‌ని మీట్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. సో తను బయటికి వచ్చి తన బ్రదర్‌తో నువ్వు చెప్పినట్టే చేశాను కదా అనగానే, సరే నీకెంత మనీ కావాలో అంత మనీ నీ అకౌంట్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తానులే అని చెప్పగానే, సరే మీ ఇద్దరి మధ్యలో నేనేం చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షెన్నీ ఏమో లోపలికి వెళ్ళగానే జియా ఏమో షాక్ అవుతుంది. నువ్విక్కడేం చేస్తున్నావు అని అంటుంది. లేదు, నేను మా సిస్టర్ అటు వెళ్తుంటే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పింది అని అంటాడు. సరే నేను ఇక్కడ కూర్చోవచ్చా, నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే, కోర్స్ నువ్వు కూర్చోవచ్చు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటుంది. షెన్నీ ఏమో తనకి క్యాండీస్ని ఆఫర్ చేయగానే తనేమో క్యాండీస్ చూసి లాస్ట్ టైం నా హాస్పిటల్కి డెలివరీ అయిన క్యాండీస్ ఇవే కదా అని లాస్ట్ టైం నువ్వేనా పంపించింది క్యాండీస్ అని అడగబోతూ ఉంటే సడన్గా తనకి నెక్లో ఎలర్జీ వస్తుంది. తన నెక్ అంతా రెడ్గా మారేసరికి షెన్నీ ఏమో తన నెక్ చెక్ చేసి ఇమ్మీడియట్గా కప్ కేక్ని చిన్న పీస్ తిని, ఇందులో జీడిపప్పు ఉంది, ఇది నీకు ఎలర్జీ కదా అనగానే తనేమో షాక్ అవుతుంది. ఇతనికి ఎలా తెలుసు నాకు క్యాషియో ఎలర్జీ అని అనుకుంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. సో షెన్నీ ఏమో జియాతో నేను నిన్ను హాస్పిటల్ తీసుకొని వెళ్తాను అంటే, ఒక నిమిషం ఆగు, నిన్న బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి అడుగుతాను అని కాల్ చేస్తుంది. సో తనేమో కాల్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ ఏమో సాంగ్ దగ్గర ఉండి సాంగ్ ఏమో మాటి మాటికి కట్ చేస్తూ ఉంటుంది. సో సాంగ్ ఏమో ఆ ఫోన్ని ఒక సోఫా కింద పెట్టి ఫ్యూజన్ చూడకుండా దాస్తుంది. సో జియా ఏమో ఎందుకు ఇతను ఫోన్ కట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది. సాంగ్ ఏమో ఇంకా కావాలన్న సాంగ్ ఏమో ఇంకా కావాలని తన హెల్త్ చాలా ఖరాబ్ అయినట్టు ఫ్యూజన్ ముందు యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఫ్యూజన్ ఏమో తన హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. జియా ఏమో సడన్గా వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. తన ఎలర్జీ చాలా ఎక్కువయ్యేసరికి షెన్ కూడా తనని హాస్పిటల్ తీసుకొని వెళ్తాడు. జియాని హాస్పిటల్ తీసుకొని రాగానే డాక్టర్ అంటాడు, కరెక్ట్ టైంకి తీసుకొని వచ్చారు, లేకపోతే తన బాడీ అంతా ఎలర్జీ వచ్చేది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే జియా యొక్క మమ్మీ వచ్చి షెన్కి థ్యాంక్ యూ చెప్తుంది తన కూతుర్ని సేవ్ చేసినందుకు. అలాగే షెన్ అంటాడు, ఆంటీ మీకు ఏదైనా అర్జెంట్ ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక్కడేమో ఫ్యూజన్కి హోటల్లో ఉన్న స్టాఫ్ ఏమో ఫోన్ దొరికింది అని చెప్పిస్తుంది. తను ఫోన్ చెక్ చేయగానే జియా నుంచి చాలా మిస్ కాల్స్ వచ్చి ఉంటాయి. తను రిటర్న్ కాల్ చేయకుండా ఫోన్ని పక్కకు పెడతాడు. అప్పుడే జియా యొక్క మదర్ కాల్ చేసి తనకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంది అనగానే, ఆంటీ నేను ఇప్పుడే వస్తున్నాను అని సాంగ్ ఏమో వర్క్ ఉంది నేను వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. తన వార్డ్కి వెళ్ళేలోపు షెన్ ఏమో అదే వార్డ్ నుంచి రిటర్న్ రావడం చూసి ఇమ్మీడియట్గా జియా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, ఇక్కడ షెన్ ఏం చేస్తున్నాడు అని గట్టిగా అరిచేసరికి జియా అంటుంది, నువ్వు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని చూసుకోవడంలో చాలా బిజీగా ఉన్నావు కదా, అందుకే నాకు ఎలర్జీ రావడం వల్ల షెన్ నన్ను హాస్పిటల్ తీసుకొని వచ్చాడు అని అంటుంది. ఏంటి, నీకు ఎలర్జీ వచ్చినప్పుడు నాకు చెప్పాల్సింది కదా అనగానే, నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేశాను, నువ్వు కనీసం ఫోన్ లిఫ్ట్ చేసావా అనగానే తను అంటాడు, నా ఫోన్ సైలెంట్లో ఉంది అంటే, ఓ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు కదా, ఫోన్ చాలా బిజీగా ఉంది కావచ్చులే అని అంటుంది. వాళ్ళిద్దరూ డిస్కషన్ చేస్తూ ఉంటే సాంగ్ ఏమో వీల్ చైర్లో జియా యొక్క రూమ్కి వచ్చి అంటూ ఉంటుంది, ఇదంతా నా తప్పే, నా వల్లనే కదా మీ ఇద్దరికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని తనని తను తిట్టుకొని అక్కడ నుంచి బాధగా వెళ్ళిపోతుంది.
బయటికి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు జియాకి తెలుస్తుంది ఫ్యూజన్ ఓన్లీ నన్ను మాత్రమే ఇష్టపడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. ఫ్యూజన్ ఏమో మళ్ళీ జియాని తిడుతూ, చూసావా తనెంత బాధపడిందో, ఇప్పటికైనా చాలా హ్యాపీగా ఉన్నావా తనని నన్ను బాధ పెట్టినందుకు అని, ఇంకా మనం కొన్ని డేస్ దాకా మీట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే హాన్ యొక్క సిస్టర్ మియావ్ ఏమో కాల్ చేసి, సారీ నీకు జీడిపప్పు ఎలర్జీ ఉంది అని నాకు తెలియదు, అందుకే నేను ఆ కేక్ ఇచ్చాను అనగానే, దీంట్లో నీ తప్పేముంది అంటే, లేదు లేదు ఇందులో నా తప్పు కూడా ఉంది, నేను కనీసం తెలుసుకోవాల్సింది. సరే దీనికి నాకు పనిష్మెంట్గా రేపు మన ఇద్దరం కలిసి రిసార్ట్కి వెళ్దామా, ప్లీజ్ నా కోసం ఒప్పుకో, అప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనగానే, జియా కూడా తన వర్క్ స్ట్రెస్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఓకే అంటుంది. ఇమ్మీడియట్గా మియావేమో షెన్కి కాల్ చేసి, బ్రదర్ తను రీసెంట్ రావడానికి ఒప్పుకుంది అనగానే, షెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నేను నీకు 1,000,000 ట్రాన్స్ఫర్ చేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ డే ఏమో మియావ్ అలాగే జియా ఏమో రిసార్ట్కి వెళ్తారు. సో వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ ఒక ట్రీ ఉంటుంది. ఆ ట్రీకి ఏమైనా కట్టామనుకో మన కోరిక నెరవేరుతుంది. జియా అలాగే మియావేమో ఆ ట్రీ దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్గా పక్కనే షెన్ ఉంటాడు. షెన్ని చూడగానే జియా అనుకుంటుంది, ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అనుకుంటుంది. సో తన విష్ ఏంటంటే, తనేమో తన పేపర్ని కట్టబోతూ ఉంటే సడన్గా ఆ పేపర్ కింద పడిపోయి తనేమో జారి పడబోతుంది. షెన్ ఏమో టైంకి వచ్చి తనని క్యాచ్ చేసేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళిద్దరిని అలా చూసి, వావ్ మా అన్నయ్య క్యాచ్ చేయడంలో ఎక్స్పర్ట్ అనుకుంటా అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. జియా ఏమో నెర్వస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మియావేమో అంటూ ఉంటుంది, అన్నయ్య నువ్వు ఇంకా చాలా కష్టపడాలి, ఎందుకంటే ఫ్యూజన్కి అలాగే తనకి ఇంకా బ్రేకప్ కాలేదు అనగానే, నువ్వు చూస్తూ ఉండు తొందరలోనే ఫ్యూజన్ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అవ్వబోతున్నాడు అని చెప్తూ ఉంటాడు. మియావ్ అలాగే జియా ఏమో మాట్లాడుతూ ఉంటే మియావ్ అంటుంది, మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ గురించి సాంగ్ అలాగే అతని యొక్క ఫోటో వైరల్ అవుతుంది, నువ్వు కూడా దీనికి ఏమైనా రివెంజ్గా తీసుకోవచ్చు కదా అనగానే, ఇప్పుడు నేనేం రివెంజ్ తీసుకోవాలి అంటే, ఎవరినైనా అబ్బాయిని చూసి అతనితో రిలేషన్షిప్లో ఉన్నట్టు యాక్టింగ్ చేయు అంటే, నువ్వు ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, కానీ నేను అస్సలు అలా చేయను అని ఇమ్మీడియట్గా ఫ్యూజన్కి కాల్ చేస్తుంది. కానీ అతను కాల్ లిఫ్ట్ చేయగానే, నేను వర్క్లో బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు. తను అనుకుంటుంది, అసలు మా ఇద్దరి రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందా లేదా అని అనుకుంటుంది. సో తను రిసార్ట్‌లో కూర్చోగానే అప్పుడే తన హాస్పిటల్ యొక్క డైరెక్టర్ కాల్ చేసి, రేపు ఇమ్మీడియేట్‌గా నువ్వు హాస్పిటల్‌కి వచ్చేసేయి, ఎందుకంటే ఒక ఎమర్జెన్సీ కేస్ ఉంది, నువ్వైతేనే ఈ కేస్‌ని సరిగ్గా హ్యాండిల్ చేయగలుగుతావు అనగానే, తనేమో సరే రేపు మార్నింగ్ కావాలి అంటే ఈరోజే బయలుదేరాలి కదా అని ఇమ్మీడియేట్‌గా కార్‌లో వెళ్తూ ఉంటుంది. అప్పుడే సడన్‌గా షెన్ కాల్ చేసి, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, రేపు ఎమర్జెన్సీ సర్జరీ ఉంది, అందుకే వెళ్తున్నాను అని అంటుంది. నువ్వు నాకు చెప్పుంటే నేను నిన్ను డ్రాప్ చేసేటోడిని కదా అంటే, లేదు లేదు డ్రాప్ చేస్తా అన్నందుకు చాలా థ్యాంక్ యూ, కానీ చాలా నైట్ అయింది కదా, నువ్వు రెస్ట్ తీసుకో అని కాల్ కట్ చేస్తుంది. సడన్గా తనకి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటే షెన్ ఏమో తనని సేవ్ చేసి తనని తీసుకొని వెళ్ళబోతూ, నైట్ హైవే క్లోజ్ అయిపోయింది, సో మనం ఏదైనా హోటల్లో స్టే చేద్దామా అని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి 2 రూమ్స్ని అడుగుతారు. అప్పుడే స్టాఫ్ అంటుంది, ఓన్లీ 1 రూమ్ మాత్రమే ఖాళీ ఉంది, ఒకవేళ మీరు ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళండి అని అంటుంది. సో చేసేదేం లేక వాళ్ళిద్దరూ కలిసి ఒకే రూమ్ని తీసుకుంటారు. షెన్ ఏమో రూమ్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటే జియా అంటుంది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. లేదు బయట పడుకుందామంటే, లేదు లేదు బయట చాలా చలిగా ఉంది కదా, నువ్వు వచ్చి బెడ్ మీద పడుకో అని అంటుంది. ఏంటి నీకు ఎలాంటి ప్రాబ్లం లేదా అని షెన్ అడుగుతాడు. నువ్వు నా లైఫ్ని సేవ్ చేసావు కదా, సో ఈ మాత్రం చేయకపోతే ఎలా అనగానే, షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుతూ పక్కనే పడుకుంటాడు. మార్నింగ్ లేవగానే షెన్ ఏమో తనకి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటే, జియా ఏమో కొంచెం షైగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ కాల్ చేయగానే కావాలని షెన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సో ఫ్యూజన్ ఏమో అరుస్తూ ఉంటాడు, తన ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని. అప్పుడే షెన్ ఏమో జియాకి ఫ్యూజన్ కాల్ చేశాడని ఇవ్వగానే, జియా మాట్లాడుతూ ఉంటే ఫ్యూజన్ ఏమో అతను నీ దగ్గర ఎందుకున్నాడు అని అరుస్తూ ఉంటే తను చెప్తూ ఉంటుంది, నాకు ఒక ఎమర్జెన్సీ సర్జరీ ఉంది, నేను వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అవ్వబోతుంటే నా ప్రాణాలు సేవ్ చేశాడు అన్నా కానీ తను కనీసం పట్టించుకోకుండా అలానే అరుస్తూ ఉంటాడు. అప్పుడు తను అంటుంది, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నేను నీతో తర్వాత మాట్లాడతాను, బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేస్తుంది. ఫ్యూజన్ ఏమో అనుకుంటూ ఉంటాడు, అసలు ఈ షెన్ ఏం చేయాలనుకుంటున్నాడు, మా ఇద్దరి మధ్యలో ఎందుకు ఇలా గొడవ పెడుతున్నాడు అని అనుకుంటాడు.
సరే నేను హాస్పిటల్‌కి వెళ్తానని వెళ్ళబోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో ఫ్యూజన్‌ని ఆపి, "బాస్ ఈరోజు మనం అర్జెంట్ మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. ఒకవేళ దానికి అటెండ్ కాకపోతే హ్యూజ్ ప్రాజెక్ట్‌ని లాస్ అవుతాం" అనగానే ఫ్యూజన్ ఏమో మళ్ళీ ఆ ప్రాజెక్ట్ మీటింగ్‌కి అటెండ్ అవుతాడు. ఇక్కడేమో జియాని హాస్పిటల్ తీసుకొని రాగానే తన సర్జరీ కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్ ఏమో తనని పొగుడుతూ ఉంటాడు. "నీ వల్లనే ఈ సర్జరీ చాలా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది" అని పొగుడుతూ ఉంటాడు. షెన్ బయట వెయిట్ చేయడం చూసి జియా అంటుంది, "ఏంటి నువ్వు అప్పటినుంచి నా కోసమే వెయిట్ చేస్తున్నావా?" అనగానే, "హా! నేను నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. నీకో విషయం తెలుసా? నీకు ప్రొఫెసర్ వెన్ యొక్క సెమినార్‌కి ఇన్విటేషన్ వచ్చింది" అనగానే తను షాక్ అవుతుంది. ఎందుకంటే ప్రొఫెసర్ షెన్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి. మెడికల్ ఫీల్డ్‌లోనే అతను ఒక ఫేమస్ డాక్టర్ కాబట్టి. సో, తను అంటుంది, "ఏంటి? అతని అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటిది అతని యొక్క సెమినార్‌కి ఇన్విటేషన్ వచ్చిందా? ఇదంతా నీ వల్లనే కదా! చాలా థ్యాంక్ యూ. నేను నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను" అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్‌కి వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటే, తన కొలీగ్ ఏమో వాళ్ళిద్దరిని చూసి చాలా జెలస్‌గా ఫీల్ అవుతుంది. సో, తను అనుకుంటుంది, జియా చేయబోయే నెక్స్ట్ సర్జరీకి ఈ ఇంజెక్షన్ వేస్తాను. అప్పుడు మొత్తం జియా మీదనే నిందొస్తుంది. తన కెరియర్ కూడా ఖరాబ్ అవుతుంది. తను చాలా హ్యాపీగా ఉంది కదా! సో, తన హ్యాపీనెస్ కూడా పోతుంది అని అనుకుంటుంది. అలా జియా చేయబోయే సర్జరీకి ఇంజెక్షన్ ఏస్తుంది. సో, తను వేసి బయటికి రాగానే సడెన్‌గా జియా తగులుతుంది. సో, జియా ఏమో తన కొలీగ్‌ని చూసి, "నువ్వెందుకు ఇంత పానిక్ అవుతున్నావు?" అంటే తను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో సక్సెస్‌ఫుల్‌గా ఆ పేషెంట్‌కి సర్జరీ చేస్తుంది. ఇక్కడేమో ఫ్యూజన్ తన కోపాన్నంతా కొలీగ్స్ మీద తీరుస్తూ ఉంటాడు. సో, జియా సర్జరీ అయిపోగానే ఫ్యూజన్‌కి కాల్ చేస్తుంది. ఫ్యూజన్ ఏమో అరుస్తూ ఉంటాడు. "నువ్వు నాకు ఇంత లేట్‌గా ఎందుకు కాల్ చేసావు?" అనగానే, "నీకు తెలుసా యాక్సిడెంట్ అయింది. నన్ను షెన్ కాపాడాడంటే" తను ఎలాంటివి పట్టించుకోకుండా అరుస్తూ ఉంటాడు. జియాకేమో చాలా కోపం వచ్చి కాల్ కట్ చేస్తుంది. షెన్ అలాగే జియా ఏమో ఒక హోటల్‌లో ప్రొఫెసర్ యొక్క సెమినార్ మీట్ అయ్యి రిటర్న్ వస్తూ ఉంటారు. అదే టైంకి హోటల్‌లో ఫ్యూజన్ ఉండి షెన్ మీద అరుస్తూ తనని పక్కకు నెట్టేస్తాడు. అలాగే జియాతో అరుస్తూ ఉంటాడు. "నువ్వేంటి తనతో తిరుగుతున్నావని" షెన్ని కొట్టేసరికి షెన్ ఏమో కావాలనే కింద పడిపోతాడు. సో, ఇమ్మీడియేట్‌గా జియా ఏమో షెన్ని కేర్ చేసేసరికి ఫ్యూజన్ ఏమో షాక్ అవుతాడు. ఏంటి తిను నన్ను వదిలేసి అతన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తుంది అని షాక్ అవుతూ ఉంటాడు. షెన్ ఏమో కార్‌లో కూర్చొని జియాతో అంటూ ఉంటాడు, "నువ్వేంటి అతనంత మంచోడు కాదు కదా! నువ్వింకా తనతో ఎందుకున్నావు?" అనగానే జియా ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోయేసరికి షెన్ అంటాడు, "సారీ నేను కొంచెం ఎక్కువగా మాట్లాడాను" అని అంటాడు. అలాగే జియాని హౌస్ దగ్గరికి డ్రాప్ చేసి జియా ఏమో హౌస్‌కి వెళ్ళేసరికి ఆల్రెడీ ఫ్యూజన్ ఏమో జియా యొక్క హౌస్‌లో ఉంటాడు. సో, వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే ఫ్యూజన్ ఏమో జియాతో అంటూ ఉంటాడు, "నీకు తెలుసా షెన్ ఎంత హుషారో? అతనికి ఎలాంటి దెబ్బ తగలలేదు. కావాలనే అలా యాక్టింగ్ చేశాడు" అని చెప్తాడు. అప్పుడే తను అంటుంది, "చాలా ఓవర్‌గా మాట్లాడావు. ఇంకా ఆపేసేయి" అని అంటుంది. అప్పుడే తను అంటాడు, "నేను హోటల్‌కి రాకపోయి ఉంటే నువ్వు అతనితో పాటు రూమ్‌కి వెళ్ళేదానివా?" అనగానే జియాకి చాలా కోపం వస్తుంది. "నేను హోటల్‌కి వెళ్ళింది ప్రొఫెసర్ వెన్ యొక్క సెమినార్‌ని అటెండ్ అయ్యి వస్తున్నాను" అని చెప్తుంది. ఫ్యూజన్ అంటాడు, "సారీ నేను రాంగ్‌గా అర్థం చేసుకున్నాను. సారీ నా వర్క్ ప్రెషర్ వల్ల నేను ఇలా ఇబ్బంది పెడుతున్నాను" అని తనని బతిలాడుతూ ఉంటే, "చాలు నన్ను ఇబ్బంది పెట్టింది చాలు. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకు" అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ వచ్చి, "నువ్వు తనతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? తనకి సారీ చెప్పు" అంటే, "నేనేం తప్పు చేయనప్పుడు తనకెందుకు సారీ చెప్తాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేమో బార్‌కి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేసి వెళ్తూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో సడెన్‌గా రౌడీస్‌కి తగులుతాడు. రౌడీస్ ఏమో సారీ చెప్పమంటే ఫ్యూజన్ ఏమో ఓవర్‌గా మాట్లాడేసరికి రౌడీస్ ఏమో ఫ్యూజన్‌ని బాగా కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సాంగ్ ఏమో అదే రూట్‌లో వస్తూ ఫ్యూజన్‌ని చూసి తనతో పాటు హౌస్‌కి తీసుకొని వెళ్తుంది. ఫ్యూజన్ ఏమో చాలా డ్రింక్ చేసేసరికి సాంగ్‌ని జియా అనుకోని తనకి కిస్ చేసి, "ప్లీజ్ నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళకు" అని వాళ్ళిద్దరూ కలిసి నైట్ స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే తనంటాడు, "ఇదంతా నీ వల్లనే జరిగింది. అండ్ ఇంకోటేంటంటే నేను నిన్ను ఇష్టపడట్లేదు" అనగానే సాంగ్ అంటుంది, "దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవా?" అంటే, "నేను నీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోను" అనగానే, "నేను నిన్నెంత ఇష్టపడుతున్నానో తెలుసు కదా" అంటే, నేను ఓన్లీ జియాని మాత్రమే ఇష్టపడుతున్నాను" అని చెప్తాడు. అలాగే "మనిద్దరి మధ్యలో నైట్ స్పెండ్ జరిగింది. నువ్వు తనకి చెప్పావనుకో నీ కెరియర్‌ని ఖరాబ్ చేస్తాను" అని చెప్తాడు. ఫ్యూజన్ ఏమో హౌస్‌కి వచ్చి జియాకి కాల్ చేసి తనని బతిలాడుతూ ఉంటాడు. "సారీ నేను రాంగ్‌గా చేశాను. నేనే నిన్ను మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నాను. నీ మీద డౌట్ పడడం తప్పే" అని కొంచెం
అన్‌హెల్తీగా ఉన్నట్టు దగ్గుతూ ఉంటాడు. ఇమ్మీడియేట్‌గా జియా ఏమో "ఏంటి నీకు జలుబు చేసిందా?" అని హౌస్‌కి వస్తుంది. హౌస్‌కి వచ్చి తనని కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటే ఫ్యూజన్ ఏమో జియా యొక్క ఫోటో తీసి షెన్‌కి పంపించి "చూసావా తనకి నేనంటేనే ఇష్టం. నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు" అనగానే షెన్ ఏమో చాలా అప్సెట్ అయితూ ఉంటాడు. జియా ఏమో నెక్స్ట్ డే మార్నింగ్ హాస్పిటల్‌కి రాగానే అప్పుడే ఒక పర్సన్ వచ్చి తనని కత్తితో బెదిరిస్తూ ఉంటాడు. "నీ వల్లనే నా వైఫ్ చనిపోయింది" అని. సో, ఇమ్మీడియేట్‌గా సెక్యూరిటీస్ ఏమో తనని బయటికి లాక్కొని వెళ్తే డైరెక్టర్ చెప్తూ ఉంటాడు. "మనకు ఒక ప్రాబ్లమ్ వచ్చింది. మనం నిన్న సర్జరీ చేసిన పేషెంట్ సడెన్‌గా చనిపోయింది" అనగానే తనేమో షాక్ అవుతారు. "మనం సర్జరీ బానే చేశాం కదా! సక్సెసే అయింది కదా!" అని ఈ ఫుటేజ్‌లో కూడా చెక్ చేస్తూ ఉంటారు. వెనకాల ఎవరో ఉన్నారు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సో, ఈవినింగ్ ఏమో జియా రెస్టారెంట్‌లో ఫ్యూజన్‌ని మీట్ అయ్యి సర్జరీ గురించి చెప్పేసరికి తనంటాడు, "మెడికల్ స్కిల్స్ చాలా పర్ఫెక్ట్ కదా! నీ వల్ల తను చనిపోయి ఉండదులే" అని అంటాడు. అప్పుడే ఫ్యూజన్‌కి తన అసిస్టెంట్ కాల్ చేసి, "బాస్ మళ్ళీ మీ ఫోటో అలాగే తన ఫోటో వైరల్ కాబోతుంది. రిపోర్టర్స్ దగ్గర ఉంది" అంటే, "నువ్వెలా అయినా చేసి ఆ ఫోటోని ఆపేసేయి" అని చెప్తూ ఉంటాడు. ఇక్కడేమో డైరెక్టర్ షెన్‌కి కాల్ చేసి జియా సర్జరీ గురించి అలాగే తన మీద పడ్డ నింద గురించి చెప్తూ ఉంటే షెన్ ఏమో ఆ ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేస్తానులే అని చెప్తాడు. ఇమ్మీడియేట్‌గా షెన్ వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసి తనని హాస్పిటల్‌కి పంపిస్తాడు. ప్రాబ్లమ్ గురించి మాట్లాడమని. వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ కొలీగ్స్‌తో మాట్లాడుతూ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఏమన్నా క్లూస్ దొరుకుతాయి కావచ్చు అని చూస్తూ ఉంటే సడెన్‌గా సర్జరీకి ముందు ఆపరేషన్ థియేటర్‌లోకి వాళ్ళ కొలీగ్ వచ్చి టెన్షన్‌గా వెళ్ళే ఫుటేజ్‌ని చూపిస్తారు. సో, అది చూసేసరికి తనంటుంది, "ఈ ఫుటేజ్‌ని నేను పోలీసులకి అప్పచెప్తాను" అనగానే ఈ యొక్క సిస్టర్ అంటుంది, "ఎలాగో నేను సెలబ్రిటీ కదా! ఇప్పుడు నేను ఒకవేళ లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తే కొన్ని కోట్ల మంది చూస్తారు. అప్పుడు లైవ్ స్ట్రీమ్ ఆన్ చేస్తాననే లోపు కొలీగ్ ఏమో ఒప్పుకుంటుంది. అందరి ముందు పరువు పోకుండా ఉండాలని తను నిజాన్ని ఒప్పుకుంటుంది. పోలీసులొచ్చి జియా యొక్క కొలీగ్‌ని అరెస్ట్ చేస్తారు. అలాగే జియాకి ఫేమస్ మెడికల్ ప్రొఫెసర్ వెన్ కూడా "తను నా స్టూడెంట్. తనెప్పుడూ తప్పు చేయదు" అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు వీడియో రూపంలో. అది చూడగానే ఇంకా జియాని అందరూ పొగుడుతూ ఉంటారు. జియా కూడా ఆ వీడియో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇమ్మీడియేట్‌గా షెన్‌కి కాల్ చేసి థ్యాంక్ యూ చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ మళ్ళీ డిన్నర్ మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటారు. జియా ఏమో రూమ్‌లో ఉండగానే సాంగ్ ఏమో జియానొచ్చి మీట్ అవుతుంది. సో, సాంగ్ అంటుంది, "నీకు తెలుసా ఫ్యూజన్ నన్నే ఇష్టపడుతున్నాడు. మేమిద్దరం కలిసి నైట్ స్పెండ్ చేశామని" తన దగ్గరున్న ఫోటో చూపిస్తుంది. జియా ఏమో ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వపోయేసరికి, "ఏమైంది? నీ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు" అంటే, "ఆ గార్బేజ్‌ని నువ్వే ఉంచుకో. నాకెలాంటి అవసరం లేదు ఆ గార్బేజ్‌తో" అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సాంగ్ అనుకుంటుంది, "ఈమేంటి కనీసం రెస్పాన్స్ ఇవ్వకుండా అలా వెళ్తుంది" అని అనుకుంటుంది. జియా ఏమో ఒక ప్లేస్‌లో కూర్చొని ఫ్యూజన్‌ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. స్కూల్ డేస్ గుర్తు తెచ్చుకొని. ఫ్యూజన్ కాల్ చేయగానే, "నీతో నాకెలాంటి పని లేదు. మనిద్దరి మధ్యలో ఇంకేం లేదు" అని కాల్ కట్ చేస్తుంది. సో, తను కాల్ కట్ చేసి ఎదురుగా చూడగానే సడెన్‌గా షెన్ ఉంటాడు. షెన్‌ని చూడగానే, "నువ్వు బిజినెస్ ట్రిప్‌కి వెళ్ళావు కదా! నువ్విక్కడేంటి?" అనగానే, "నా వర్క్ అయిపోయింది. అందుకే వచ్చేసాను" అని అంటాడు. సో, "సరే కానీ నువ్వు ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు?" అంటే, "ఏం లేదు కొంచెం మూడ్ అప్సెట్ అయ్యాను" అనగానే షెన్ ఏమో, "సరే నేను నీకు జోక్స్ చెప్తాను" అని చాలా జోక్స్ చెప్పేసరికి తనేమో నవ్వుతూ ఉంటుంది. "నువ్వు ఒక పని చేస్తావా? ఎలాగో నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను బాగా చూసుకోవట్లేడు కదా! మీ ఇద్దరికీ బ్రేకప్ అయింది కదా! కొత్త బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కో" అనగానే తను కూడా సరే ఆలోచిస్తానులే అని అంటుంది. యాకేమో వాళ్ళ మమ్మీ కాల్ చేసి, "ఫ్యూజన్ హౌస్‌కి వచ్చాడు. తొందరగా ఇంటికి రా" అనగానే షెన్ అంటాడు, "నేను నిన్ను హౌస్ దగ్గర డ్రాప్ చేస్తాను" అనగానే జియా కూడా ఓకే అంటుంది. సో, తనని హౌస్ దగ్గర డ్రాప్ చేసి, "సరే నేను చెప్పిన దాని గురించి మర్చిపోకు. కొత్త బాయ్ ఫ్రెండ్‌ని వెతుక్కో" అని చెప్పగానే, "ఆలోచిస్తాను" అని అంటూ ఉంటుంది. సో, షెన్ ఏమో వెళ్తూ ఉంటే ఫ్యూజన్ ఏమో సడెన్‌గా షెన్‌ని చూసి, "అతను నీతో పాటు ఎందుకొచ్చాడు?" అని తనను అరుస్తూ ఉంటాడు. సో, తనని టచ్ చేస్తూ ఉంటే జియా అంటుంది, "ముందు నువ్వు నన్ను టచ్ చేయకు. నువ్వు నన్ను చీట్ చేసావు. అలాగే నువ్వు నాతో మాట్లాడే రైట్స్ నీకు లేవు" అనగానే ఫ్యూజన్ ఏమో షాక్ అవుతాడు. "నువ్వేం మాట్లాడుతున్నావు?" అంటే, "నాకు ఆల్రెడీ సాంగ్ మొత్తం చెప్పేసింది. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో" అనగానే, "మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో" అంటే, "తనన్న మాటలు అస్సలు నమ్మకు. తను అన్నీ అబద్ధాలు చెప్తుంది" అంటే, "నీలాంటి ఒక పర్సన్‌ని ముందు నమ్మడమే నా తప్పు. అలాగే నువ్వు నన్ను టచ్ చేస్తూ ఉంటే నా బాడీ అంతా ఇచ్చింగ్ వస్తుంది. ప్లీజ్ నన్ను టచ్ చేయకు" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హౌస్ లోపలికి వచ్చి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉంటుంది, "నాకు ఈ ఫ్యూజన్‌కి బ్రేకప్ అయింది. అతను నన్ను చీట్ చేశాడు. మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్‌షిప్ లేదు. సో, ఈ విషయంలో మీరు నన్ను ఫోర్స్ చేయకండి" అని చెప్పి అక్కడి నుంచి రూమ్‌కి వెళ్తుంది.
ఫ్యూజన్ ఏమో ఆఫీస్‌లో ఉండగానే అసిస్టెంట్ ఒక బాక్స్ తీసుకొని వస్తాడు. ఆ బాక్స్‌లో జియాకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ రిటర్న్ సెండ్ చేస్తుంది. జియా ఏమో చాలా అప్సెట్‌గా ఉండి బార్‌కి వెళ్ళి ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటుంది. సో, తన లోన్లీనెస్‌ని పోగొట్టడానికి అక్కడికి మియా వచ్చి మేల్ మోడల్స్‌ని హైర్ చేస్తుంది. జియా ఏమో ఫుల్‌గా డ్రింక్ చేస్తూ ఉంటే అదే టైంకి బార్‌కి షెన్ వస్తాడు. షెన్‌ని చూడగానే మియా ఏమో భయపడి మేల్ మోడల్స్‌లందరిని పంపించేసి "అన్నయ్య నువ్వు తినతో టైమ్ స్పెండ్ చెయ్యి" అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జియా ఏమో షెన్‌ని చూడగానే "నువ్విక్కడికెందుకొచ్చావు? నువ్వు కూడా మేల్ మోడల్‌లా వచ్చావా?" అంటే, "హా! నేను కూడా మేల్ మోడల్‌లా వచ్చాను. నాకొక ఛాన్స్ ఇస్తావా? 1 నైట్‌కి" అనగానే, "సారీ నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా!" అని పడిపోతుంది. సో, దగ్గరికొచ్చి "నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్‌గా కన్సిడర్ చేస్తావా?" అని అడుగుతాడు. సో, తనేమో సైలెంట్‌గా ఉండేసరికి కిస్ చేస్తాడు. జియా ఏమో షాక్ అవుతుంది. కానీ తను ఇమ్మీడియేట్‌గా నార్మల్ స్టేజ్‌కొచ్చి "నువ్వేం మాట్లాడుతున్నావు? నాకిప్పుడే కదా బ్రేకప్ అయింది. అప్పుడే బాయ్ ఫ్రెండ్ ఏంటి?" అంటే, "సరే నీకోసం 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. నువ్వు జస్ట్ నాకు ఓకే అని చెప్పనగానే" జియా కూడా "సరే నువ్వు వెయిట్ చెయ్యు. నేను కూడా కన్సిడర్ చేస్తాను" అని అంటుంది. "సరే ఇప్పుడు నన్ను హౌస్‌కి డ్రాప్ చెయ్యు" అనగానే షెన్ ఏమో హౌస్‌కి డ్రాప్ చేయడానికి వస్తాడు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో జియాని తీసుకోవడానికి హౌస్ బయటికొచ్చి, "డ్యాడీ ఏంటి ఇప్పుడు మీరిద్దరొచ్చారు. మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా జరుగుతుందా?" అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, వాళ్ళ మమ్మీ, డ్యాడీ జియాని హౌస్ లోపలికి తీసుకెళ్ళేలోపు ఆల్రెడీ అక్కడ ఫ్యూజన్ ఉంటాడు. ఫ్యూజన్‌ని చూడగానే జియా అంటుంది, "నీకు నాకు మధ్యల ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు. నేను ఎన్ని టైమ్స్ చెప్పాలి? నాకింక నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు" అని చెప్తాడు. తనంటాడు, "ఇదే లాస్ట్ మాటయితే నువ్వు రిగ్రెట్‌గా ఫీల్ అవుతావని" అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను రిగ్రెట్‌గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇలాంటి పర్సన్‌నా నేను లవ్ చేసింది అని. ట్యూషన్ ఏమో సాంగ్ దగ్గరికెళ్ళి తనని కొడుతూ ఉంటాడు. "నీకెంత ధైర్యం? నువ్వెళ్ళి తనకి చెప్పడానికి" అనగానే, "నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను కదా! మళ్ళీ మనం కలిసిపోదాం" అనగానే తను గ్లాస్ పగలగొట్టి ఛాన్సే లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా, షెన్ ఏమో డిన్నర్ పార్టీకి వెళ్తారు. డిన్నర్ పార్టీలో షెన్ చాలా డ్రింక్ చేసి హౌస్‌కి రాగానే జియా ఏమో షెన్‌ని కొంచెం కేరింగ్‌గా చూసుకుంటూ ఉంటుంది. సో, కేరింగ్‌గా చూసుకొని వెళ్ళబోతూ ఉంటే షెన్ తన హ్యాండ్ పట్టుకొని "నువ్వు నాకు మాత్రమే సొంతం" అని అంటూ ఉంటాడు. అలా కిస్ చేస్తాడు. మార్నింగ్ లేవగానే తను అంటుంది, "నువ్వు నైట్ బాగా డ్రింక్ చేసావు. ఏం చేసావో గుర్తుందా?" అంటే, "నాకు బాగా గుర్తుంది. నేను నీ బాయ్ ఫ్రెండ్ అవ్వొచ్చా? ప్లీజ్ ఒప్పుకోవచ్చు కదా! నా మొత్తం టైంని నీకే స్పెండ్ చేస్తాను. నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నాకు కిస్ ఇయ్యొచ్చు, హగ్ ఇయ్యొచ్చు" అనగానే తనేమో హా అంటుంది. ఇమ్మీడియేట్‌గా షెన్ ఏమో తనని హగ్ చేసుకుంటాడు. జియా అనుకుంటుంది, "నేనేంటి ఇంత ఫాస్ట్‌గా హా చెప్పాను" అని అనుకుంటుంది. షెన్ అలాగే జియా ఏమో మంచిగా టైమ్ స్పెండ్ చేస్తారు. షెన్ అంటాడు, "నేను కొన్ని డేస్ దాకా బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు" అనగానే తను కూడా ఓకే అంటుంది. జియా హాస్పిటల్‌లో ఎర్త్‌క్వేక్ వస్తుంది. సడెన్‌గా షెన్ కాల్ చేసి, "నువ్వు బానే ఉన్నావు కదా! సేఫ్‌గా ఉన్నావు కదా! నువ్వు ఒక సేఫ్ ప్లేస్‌కి వెళ్ళు" అని చెప్తూ ఉంటాడు. అప్పుడే డైరెక్టర్ వచ్చి, "ఎర్త్‌క్వేక్‌లో చాలా మందికి దెబ్బలు తగిలాయి. ఇప్పుడు మనం డాక్టర్స్ కాబట్టి అందరికీ హెల్ప్ చేయాలి" అనగానే షెన్ ఏమో అది వింటాడు. సో, జియా అంటుంది, "నువ్వేం టెన్షన్ పడకు. నేను బానే ఉంటాను" అని వాళ్ళందరికీ హెల్ప్ చేయడానికి వెళ్తుంది. సో, అందరికీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ కూడా అక్కడికి రీచ్ కాగానే జియా అంటుంది, "నువ్వు ఇంత ఫాస్ట్‌గా ఇక్కడికొచ్చావా?" అనగానే తనని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "నువ్వు సేఫ్‌గానే ఉన్నావు కదా!" అని. "నువ్వు చాలా అలసిపోయావు కదా!" అని తనని ఒక ప్లేస్‌లో కూర్చోబెడతాడు. అప్పుడే డైరెక్టర్ రాగానే, "సారీ డైరెక్టర్ నేను చాలా అలసిపోయాను" అంటే, "ఇంతసేపటి నుంచి వర్క్ చేస్తున్నావు కదా! సో, నీకు కూడా రెస్ట్ అవసరమే. అయినా నీకు తెలుసా షెన్ ఇక్కడికొచ్చి చాలా మందికి డొనేషన్ చేశాడు. అలాగే అందరిని సేవ్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాడు" అని అంటూ ఉంటాడు. షెన్ కూడా అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు. సడెన్‌గా అతనికి దెబ్బ తగిలేసరికి జియాకి చూపిస్తాడు. "నాకిక్కడ దెబ్బ తగిలింది" అనగానే జియా ఏమో బాధపడుతూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. సో, జియా కోసం అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ వెనకాలే సాంగ్ కూడా రిపోర్టర్స్‌ని తీసుకొని వస్తుంది. ఎందుకంటే తను యాక్టర్ కదా! అందరికీ హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తుంది. అప్పుడే అక్కడికి షెన్నొచ్చి అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు ఇక్కడ హెల్ప్ చేస్తున్నావా? లేదా రిపోర్టర్స్ ముందట ఇంటర్వ్యూ ఇస్తూ షో ఆఫ్ చేస్తున్నావా?" అని అంటాడు. జియా ఏమో పక్క బిల్డింగ్‌కెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. సో, అదే బిల్డింగ్‌కి మళ్ళీ ఎర్త్‌క్వేక్ కాగానే ఫ్యూజన్ అలాగే షెన్ ఏమో తన కోసం ఫాస్ట్‌గా వెళ్తారు. సో, జియాని హౌస్‌కి తీసుకొనొచ్చి షెన్ అంటాడు, "నువ్వు బానే ఉన్నావు కదా!" అని సూప్ తాపిస్తూ ఉంటే తను అనుకుంటుంది, ఇంత బాగా కేరింగ్ చేస్తున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో, వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. తనని హౌస్‌కి డ్రాప్ చేయగానే తనంటాడు, "నువ్వొకటి మర్చిపోయావు" అనగానే, "ఏంటి?" అంటే తను బుగ్గ చూపించి కిస్ చెయ్యి అంటాడు. సో, తనేమో కిస్ చేసి లోపలికి వెళ్ళేసి జియా లోపలికి రాగానే వాళ్ళ డ్యాడీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జియా అంటుంది, "డ్యాడీ నేను అతనితో డేటింగ్ చేస్తున్నాను. అంత మాత్రాన నువ్వు అతను ఏటీఎం మిషన్ లాగా ఫీల్ అయ్యి మనీ అడగాల్సిన అవసరం లేదు" అనగానే వాళ్ళ డ్యాడీ ఏమో సీరియస్ అవుతాడు. జియా ఏం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే జియా దగ్గరికి సాంగ్ వచ్చి తన ప్రెగ్నెంట్ రిపోర్ట్‌ని చెక్ చేపించుకుంటుంది ఫ్యూషన్ యొక్క బేబీకి. సో, తను అంటుంది, "ఇది ఫ్యూషన్ యొక్క బేబీనే తెలుసా?" అనగానే జియా ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా, "ఆల్రెడీ నీ చెకప్ అయిపోయింది కదా! వెళ్ళిపో" అని అంటుంది.
సాంగ్ అనుకుంటుంది తినేంటి కనీసం పట్టించుకోవట్లేదు అని అనుకుంటుంది. సాంగ్ ఏమో తన ప్రెగ్నెంట్ రిపోర్ట్‌ని ఫ్యూషన్‌కి చూపియగానే ఫ్యూషన్ ఆ రిపోర్ట్స్ చింపేసి, "ఏంటి ఈ బేబీ వల్ల నేను నీకు సొంతమవుతున్నాను అనుకున్నావా? ఛాన్సే లేదు. ఆ బేబీని చంపేసేయ్" అని అంటాడు. జియా ఏమో షేన్‌తో, "ఈరోజు నేను మా పేరెంట్స్‌ని మీట్ చేపియడానికి తీసుకొనెళ్తున్నాను. ఒకవేళ మా డ్యాడీ నిన్ను మనీ అడిగాడనుకో, నువ్వు అస్సలు మనీ ఇవ్వకు. ఎందుకంటే మన ప్రేమ అనేది మనీతో సంబంధం లేకుండా ఉండాలి" అనగానే, "నువ్వు చెప్పావు కదా! నువ్వెలా చెప్తే అలానే వింటాను" అని అంటాడు. సో, వాళ్ళు ఆల్రెడీ హౌస్‌కి వచ్చేస్తారు. ఇక్కడేమో ఫ్యూషన్ కూడా హౌస్‌కి ఎంటర్ అవుతూ ఉంటే వాళ్ళ డ్యాడీ అంటాడు, "నువ్వు హౌస్‌కి రావడానికి అలో లేదు" అనగానే ఫ్యూషన్ అంటాడు, "అంకుల్ నేను తనని ఇష్టపడుతున్నాను. అలాగే తనని మ్యారేజ్ చేసుకోకపోయినా ఇప్పుడు మీకు విల్లా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను" అంటే, "నీ విల్లా ఎవరికి కావాలి? నిన్ను 50 మిలియన్స్ అడిగితే నువ్వు ఇవ్వలేదు. నా అల్లుడు నీకంటే చాలా రిచ్. నాకు 200 మిలియన్స్ ఇచ్చాడు" అనగానే జియా ఏమో షాక్ అవుతుంది. "ఏంటి నువ్వు అతనికి 200 మిలియన్స్ ఇచ్చావా?" అంటే, "లేదు. నువ్వు చెప్పాక నేనెందుకు ఇస్తాను? నీకు తెలియకుండా నేనెందుకు ఇస్తాను? మీ డ్యాడీ అలా నార్మల్‌గా చెప్తున్నాడు కావచ్చు" అని అంటాడు. ఫ్యూజన్ ఏమో లోపలికొచ్చి తనకి ప్రపోజ్ చేసి, "ప్లీజ్ నన్ను మ్యారేజ్ చేసుకో" అని ఏడుస్తూ ఉంటాడు. కానీ జియా ఏమో రిజెక్ట్ చేస్తుంది. "నీతో ఇంకా నాకు ఎలాంటి రిలేషన్ లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అనగానే తన పరువు మొత్తం పోయినట్టు అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జియా ఏమో షెన్‌తో పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ షెన్ ఇచ్చిన నెక్లెస్ బాక్స్ ఓపెన్ చేసేసరికి నెక్లెస్ ఉండదు. అప్పుడే వాళ్ళ డ్యాడీని అడుగుతుంది, "ఇది 200 మిలియన్ నెక్లెస్ కదా! అంటే నువ్వు దీన్ని సేల్ చేశావా?" అంటే, "హా! ఇప్పుడు నీదో హా! నా కూతురిది ఏదైనా నాదే అవుతుంది కదా! ఎలాగో నువ్వు షెన్‌ని మ్యారేజ్ చేసుకుంటే అంతకంటే ఎక్కువ గిఫ్ట్సే వస్తాయి. నువ్వెందుకు దానికి అంత ఫీల్ అవుతున్నావు" అని అంటాడు. సో, జియా ఏమో ఆ నెక్లెస్ లేనందుకు ఇమ్మీడియేట్‌గా షెన్‌కి కాల్ చేసి చాలా అప్సెట్‌లో, "నేను పార్టీకి రావట్లేదు" అని చెప్తుంది. షెన్ ఏమో రీజన్ కనుక్కొని ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యాడీని మీట్ అయ్యి, "ఒకవేళ నీ కంపెనీలో నేను ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే నువ్వు నాకు ఒక కండిషన్ ఒప్పుకోవాలి" అని కండిషన్ చూపిస్తాడు. ఏంటంటే తన కంపెనీ మొత్తాన్ని తన కూతురు నేమ్ మీద రాయాలని. వాళ్ళ డ్యాడీ దానికి ఫస్ట్ ఒప్పుకోపోయేసరికి షెన్ అంటాడు, "నువ్వు ఒకవేళ లాస్ అయితే నీ ఫ్యామిలీని చాలా కష్టంగా చూసుకోవాలి. అదే నీ కూతురు మీద కంపెనీ ఉన్నా కానీ నువ్వు హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేయొచ్చు" అనగానే ఫైనల్‌గా సైన్ చేస్తాడు. జియాకు కూడా ఈ విషయం తెలిసి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే తను అంటాడు, "నీకు తెలుసా నేను స్కూల్ టైమ్ నుంచే 9 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇష్టపడుతున్నానని" చెప్పగానే జియా జియా ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిజమా అని హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడేమో ఫ్యూజన్ సాంగ్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఊకే టార్చర్ చేస్తూ ఉంటే సాంగ్ ఏమో ఫ్యూజన్‌ని వదిలేసి వెళ్ళడానికి ఆలోచిస్తుంది. సో, అప్పుడే ఫ్యూజన్‌కి జియా అలాగే షెన్ యొక్క మ్యారేజ్ ఇన్విటేషన్ వస్తుంది. అది చూడగానే ఫ్యూజన్ ఏమో ఏడుస్తూ ఉంటాడు. 1 ఇయర్ తర్వాత జియా ఏమో ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం తెలిసి షెన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా వాళ్ళిద్దరూ హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఇలా ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.